సో సుందరకాండ మూవీ ఇప్పుడే చూస్తున్నాను అనమాట, నారా రోహిత్ గారిది. ఈ సినిమాకి ట్రైలర్ కూడా చూడకుండా వెళ్ళాను. అండ్ సినిమాలో మంచి పాయింట్ ఉంది, ఒక యూనిక్ పాయింట్ పెట్టుకున్నారు, దాని చుట్టూ స్టోరీ రాసుకున్నారు. హైలైట్ ఏంటంటే ఆ యూనిక్ పాయింట్ మాత్రమే బాగుంది, మిగతాదంతా కూడా ఎందుకురా అనటానికి ఫీలింగ్ వచ్చింది అనమాట. కొన్ని సీన్స్ చూస్తుంటే అదంతా ఫస్ట్ హాఫ్ లోనే ఉంది అనిపించింది. సెకండ్ హాఫ్ లో మంచి సీన్స్ పెట్టుకున్నారు, ముఖ్యంగా లాస్ట్ 40 minutes అంతా. దానికంటే ముందంతా ఏం చేశారు భయ్యా అంటే మాత్రం సోది పెట్టారని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. అంటే ఫస్ట్ హాఫ్ లో మనకి ఇది టెంప్లెట్ అని చెప్పేసి చూపిస్తా ఉంటారు, అది పోతా ఉంటది ఇంటర్వెల్ లో హే యూనిక్ పాయింట్, కాకపోతే దీన్ని ఆల్రెడీ నేను ప్రిడిక్ట్ చేశాను అన్నట్టు ఉంటది. బట్ స్టిల్ దాన్ని ఎలా చూపిస్తారని చెప్పేసి అనుకున్నా. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినంత సేపు అది ఎందుకురా ప్రిడిక్టబుల్ సీన్స్ ని మరింత ప్రిడిక్టబుల్ గా తీస్తున్నారని ఫీలింగ్ వచ్చింది అనమాట. దాని తర్వాత లాస్ట్ 40 minutes లో మెయిన్ పాయింట్ ని తీసుకొచ్చారు. అక్కడ మంచి సీన్స్ పడ్డాయి, మంచి డైలాగ్స్ పడ్డాయి, బాగుందనే ఫీలింగ్ వస్తా ఉంటది. క్లైమాక్స్ కూడా బాగానే ఎండ్ అయిందని ఫీలింగ్ వచ్చింది. బట్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈస్ ఈ సినిమాలో ఉన్న పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, కాకపోతే ఇది ఒక్కటే పెడితే జనాలు చూడరని చెప్పేసి ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఏమేమి పెట్టుకోవాలో అవన్నీ పెడదాము అన్నట్టుగా క్రియేట్ చేస్తారనమాట. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇవన్నిటిని మనం ప్రతి సినిమాలో చూసినట్టే జరుగుతూ ఉంటాయి. ఉండాల్సిన మెయిన్ ట్విస్ట్ మనకి సినిమా స్టార్ట్ చేసిన ఫస్ట్ 30 minutes లో అర్థమైపోతుంది. ఓ ఇది జరిగింది కాబట్టి ఇది ఈ క్యారెక్టర్ ఇట్లా అని చెప్పేసి క్లీన్ గా అర్థమైపోతా ఉంటది. అది దిక్కే వెళ్తా ఉంటది అనమాట స్టోరీ. ఇంకా ప్రాబ్లం ఏంటంటే అక్కడ దిక్కెళ్లే లోపే అనవసరమైన సోదంతా పెడతా ఉంటారు అనమాట. ప్రతి 10 నిమిషాలకు ఒక సాంగ్ వస్తూ ఉంటది. అసలు ఫైట్సే అవసరం లేదు సినిమాకి, ఏదో హీరోని ఎలివేట్ చేయాలని చెప్పేసి ఫైట్స్ వస్తూ ఉంటాయి, డైలాగ్స్ ఉంటా ఉంటాయి. ఆ డైలాగ్స్ త్రివిక్రమ్ గారు ఆయన సినిమాలో వాడకుండా పక్కకు పెడతారు చూసారా, ఆ డైలాగ్స్ అన్ని దీనిలో పెట్టినట్టు అనిపిస్తా ఉంటది అనమాట. నాకు ఆ పాయింట్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తా ఉంది, కాకపోతే ఆ పాయింట్ ని లాస్ట్ దాకా చూపెట్టకుండా లాస్ట్ 40 minutes లో ఏదో సినిమాకి వచ్చారు కదా పెట్టేయండి అన్నట్టు అనిపిస్తుంది అనమాట. బట్ ఆ పాయింట్ ని అడ్రస్ చేసిన విధానం చాలా బాగా నచ్చింది. దాన్ని ఇంకా ఎక్కువ చూపిస్తే బాగుండేది, దానికి ఎక్కువ బ్రీతింగ్ రూమ్ ఇస్తే బాగుండేది. జస్ట్ ఏదో లాస్ట్ మినిట్ లో కన్విన్స్ చేసి ఆ ఆడియన్స్ ని ఈ స్టోరీకి ఒక మీనింగ్ ఉందన్నట్టు పెట్టినట్టు అనిపించింది. దాన్ని ఇంకా బాగా చూపెట్టొచ్చు, క్యారెక్టర్స్ ఇంకా బాగా ఫ్లెష్ అవుట్ చేయొచ్చు, దాని చుట్టూ ఇంకా నేరేటివ్ బాగా రాయొచ్చు, సాంగ్ ఉండాలి, డాన్స్ ఉండాలి, కామెడీ ఉండాలని చెప్పేసి పెట్టినట్టు అనిపిస్తుంది అనమాట. కామెడీ దగ్గర సత్యగారు తప్ప ఇంకెవ్వరూ సరిగా చేయలేదని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. టెక్నికల్లీ సత్యగారు లేకపోతే సినిమాలో కామెడీ కాదు కదా, అసలు సినిమా నిజంగా చప్పబడిపోయేదని ఫీలింగ్ వచ్చింది. చాలా ప్లేసెస్ లో ఆయన కాపాడిన ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. క్యారెక్టర్స్ విషయానికి వస్తే మాత్రం మనకి నారా రోహిత్ గారు అండ్ ఆల్సో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు, వాళ్ళందరికీ ఏజ్ డిఫరెన్సెస్ ఉంటాయి కరెక్టే. బట్ శ్రీదేవి గారిని యంగ్ రోల్ లో చాలా బాగా చూపించారని ఫీలింగ్ వచ్చింది, అది మంచి అనిపించింది. ఓకే బాగా సెట్ అయిందని ఫీలింగ్ వచ్చింది. ఇంకా సెకండ్ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో హీరోకి హీరోయిన్ కి ఏజ్ డిఫరెన్స్ మెయిన్ పాయింట్ సినిమాలో, బట్ అది మరి నమ్మేలా లేదనమాట. అది కనీసం కొద్ది గొప్ప ట్రై చేయొచ్చు కదా అని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. అండ్ ఆల్సో సినిమా మొత్తంలో కూడా ఏజ్ డిఫరెన్స్ ని సెట్ చేయాలని చెప్పేసి క్యారెక్టర్స్ అన్నింటినీ అదే ఏజ్ గ్రూప్ లో తీసుకుంటా ఉంటారు. ఉంటే మరీ యంగ్ ఉంటారు, లేదంటే మరీ ఓల్డ్ ఉంటారు అనమాట. మధ్యలో కూర్చునే ఏజ్ గ్రూప్ ఏది లేదా అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. క్యారెక్టర్స్ రైటింగ్ బాగుంది అనిపించింది, వీటికి పడే సీన్స్ మాత్రం అస్సలు బాగా అనిపించింది అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా కూడా లావుతా ఉన్నారు, ఎంటర్టైన్మెంట్ తోటి లావుదామని ట్రై చేశారు. నాకైతే పర్సనల్ గా వర్కౌట్ కాలేదు, చాలా మందికి వర్కౌట్ కావచ్చేమో. సత్య గారు చాలా బాగా చేశారనమాట. అండ్ శ్రీదేవి గారు వాస్ రియల్లీ గుడ్, మంచి అనిపించింది నాకు. చాలా రోజుల తర్వాత మేము మళ్ళీ చూస్తున్నా, మంచి అనిపించింది నాకు. ఆమె క్యారెక్టర్ కూడా మంచి అనిపించింది. సెకండ్ హాఫ్ లో మీకు చాలా పెద్ద క్యారెక్టర్ ఉంటుంది, మీరు చాలా బాగా చేసిన ఫీలింగ్ వచ్చింది. నారా రోహిత్ గారు ఏమో భయ్యా నేను చెప్పలేకపోతున్నా, ఎందుకంటే క్యారెక్టర్ కి తగినట్టుగా ఆయన ఉన్నారు కరెక్టే, కాకపోతే మరీ సేమ్ టెంప్లెట్ యాక్షన్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారని ఫీలింగ్ వచ్చింది అనమాట. జనరల్ గా నాకు మజాకా సినిమాలో సందీప్ కిషన్ గారు ఎలా చేస్తున్నారో ఈయన కూడా అలానే చేస్తున్నారా అని ఫీలింగ్ వచ్చింది. ప్రతి సినిమాలో ఒక పర్టికులర్ ఎక్స్ప్రెషన్ కి పర్టికులర్ టెంప్లెట్ ఫేస్ పెట్టాలి అన్నట్టు అనిపించింది. అంటే చేయొచ్చా డిఫరెంట్ గా అంటే చేయొచ్చు, న్యూవాన్స్ గా చెప్పొచ్చు ఈ స్టోరీని, బట్ వాళ్ళు చెప్తున్న స్టోరీకి ఆయన పెట్టే ఎక్స్ప్రెషన్స్ కి మ్యాచ్ అయింది అని ఫీలింగ్ వచ్చింది. నాకైతే మాత్రం ఓవరాల్ గా ఇట్ వాస్ రియల్లీ గుడ్ పాయింట్. బట్ నా దృష్టిలో క్లీషే అండ్ క్రింజ్ ట్రోప్స్ తోటి ఫస్ట్ హాఫ్ అంతా ఆగం పట్టించేసి లాస్ట్ 40 minutes ఆఫ్ ద మూవీ మంచి సీన్స్ పెట్టేసి సర్దేద్దాం అన్నట్టుగా అనిపించింది అన్నట్టు. మ్యూజిక్ గురించి మర్చిపోయినా, మ్యూజిక్ అస్సలు బాగాలేదు అయ్యా, అసలు ఒక్క సీన్ కూడా అసలు ఎలివేట్ అయినట్టు అనిపించలేదు. లియాన్ జేమ్స్ 1-2 మంచి సాంగ్స్ ఇస్తారు, మిగతా అన్ని అంతే. ఈ సినిమాలో అవి కూడా లేదనిపించింది. సినిమాటోగ్రఫీ వాస్ ఓకే, ప్రొడక్షన్ డిజైన్ వాస్ ఓకే అని ఫీలింగ్ వచ్చింది. బట్ ఏమో నాకైతే మాత్రం ఏం అనిపించలేదు అన్నట్టు. సైడ్ క్యారెక్టర్స్ ఉంటాయి దీంట్లో, సత్య అండ్ ఆల్సో హీరో వాళ్ళ అక్క క్యారెక్టర్ వాసుకి గారు, వాళ్ళిద్దరు తప్ప మిగతా అందరూ ఎందుకు పనికిరాలని ఫీలింగ్ వచ్చింది. నరేష్ గారిని ఉంచి ఆయన్ని వాడుకోలేదు మీరు, ఏమో అది సిచ్యువేషన్ అన్నట్టు. నాకైతే మాత్రం ఓవరాల్ గా సుందరకాండ వాజ్ అన్ యావరేజ్ ప్రోడక్ట్. మంచి పాయింట్ ఉంది, ఇంకా బాగా చూపెట్టచ్చు ఫీలింగ్ వచ్చింది. ఒక హిట్ ఫార్మాట్ లో తీద్దాం అని చెప్పేసి ప్రిడిక్టబుల్ సీన్స్, అవుట్డేటెడ్ అండ్ ఆర్టిఫిషియల్ నెస్ తోటి నింపేశారనే ఫీలింగ్ వచ్చింది. ఇట్ వాజ్ ఓకే, బట్ మీకు నచ్చొచ్చేమో, మీరు చూసారా, చూడాలనుకున్నారు కింద కామెంట్స్ లో పెట్టండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ మ్యాన్ ఫిక్షన్ సబ్స్క్రైబ్ చేసామో. బై.